వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. చంద్రబాబు రాయితీల సంతర్పణ ఆగట్లేదు. ప్రోత్సాహకాల రూపంలో తనకు అనుకూలమైన కంపెనీలకు అప్పన్నగా కట్టబెట్టేస్తున్నారు. వాళ్ళ కంపెనీలకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ నుంచి మినహాయింపు ఇవ్వడంతో ఇంకా కొన్ని కంపెనీలకు గతంలో ఇచ్చిన రాయితీల నిబంధనల్లో మార్పులు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు ప్రోత్సాహకాల రూపంలో భారీగా వనరులు, ప్రజాధనాన్ని ధరబోస్తోంది. ఇప్పటికే అనేక కంపెనీలకు భారీగా విలువైన భూములు, రాయితీల సంతర్పణ చేసిన ప్రభుత్వం తాజాగా మరికొన్ని కంపెనీలకు భారీ రాయితీలు ఇచ్చింది. మరికొన్నింటికి నిబంధనల్లో మార్పులు చేసింది. ఈ మేరకు వేర్వేరుగా జీవోలు జారీ చేసింది. అగస్త్య గ్రీన్ ఎనర్జీకి భారీ ప్రోత్సాహకాలను అందిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లా ఓర్వకల్ వద్ద ఎకరం 10 లక్షల రూపాయల చొప్పున 143.26 ఎకరాలు కేటాయించడంతో పాటు ఏకంగా 4,817 కోట్ల రూపాయల ప్రోత్సాహకాల రూపంలో కంపెనీకి తిరిగి ఇవ్వనుంది. ఈ సంస్థ ఓర్వకల్ వద్ద 7,799.96 కోట్ల రూపాయలతో 12 గిగావాట్ల ఇంగాట్ అండ్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ సంస్థకు ప్రభుత్వం పెట్టుబడి విలువలో 69% వరకు టైలర్ మేడ్ రాయితీలు ఇచ్చింది. ఇందులో భాగంగా క్యాపిటల్ సబ్సిడీ కింద 3,360.4 కోట్ల రూపాయలు, పవర్ టారిఫ్ కింద 290 కోట్లు, విద్యుత్ సుంకం మినహాయింపు ద్వారా మరో 290 కోట్లు, జీఎస్టీ మినహాయింపు ద్వారా 378.54 కోట్లు, నీటి రాయితీ రూపంలో 455.6 కోట్లు ఇవ్వనుంది. అలాగే విశాఖ పరవాడ వద్ద అక్షత్ గ్రీనెక్ కంపెనీ ఏర్పాటు చేసే 3.6 గిగావాట్ల టాప్కాన్ సోలార్ సెల్ మాడ్యూల్ తయారీ యూనిట్ కు 1,007 కోట్ల ప్రోత్సాహకాలు ఇస్తోంది. 1,600 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టుకు టైలర్ మేడ్ రాయితీల రూపంలో క్యాపిటల్ సబ్సిడీ కింద 701.82 కోట్ల రూపాయలు, పవర్ టారిఫ్ రూపంలో 176.4 కోట్లు, నీటి రాయితీ రూపంలో 58.8 కోట్లు తిరిగి ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ అనకాపల్లి వద్ద కేటాయించిన 4,527 ఎకరాలకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల నుంచి మినహాయింపునిచ్చింది. అలాగే మహామాయ, హ్యుందాయ్, ఆర్సెలర్ మిట్టల్, విశాఖ డేటా పార్కుకు గతంలో ఇచ్చిన రాయితీల నిబంధనల్లో మార్పులు చేసింది.